గైస్ వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు డే 2. మనం ఎక్కడున్నామో తెలుసా? జస్ట్ బిసైడ్ ఆఫ్ ట్రైన్ భీమవరం దాటిన దగ్గర నుంచి ఒక్కొక్క వ్యూ, ఒక్కొక్క డైమండ్. అస్సలు ట్రైలరే ఈ రేంజ్లో ఉంది. ఇంకా సినిమా మొత్తం చూసేద్దాం ఇప్పుడు. అంతర్వేది వెళ్తున్నాం మనం. గోదావరి అండ్ వ్యూ అయితే సూపర్ ఉంది. ఇది గోదావరి వెనకాల అండ్ అది పంట ఎక్కి ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి వెళ్ళాలి. వ్యూ అయితే సూపర్ ఉన్నది. పక్కా రావాలి. జస్ట్ ఇక్కడికి రావడానికి నాకు జస్ట్ ఒక 200 ఖర్చు అయింది అంతే. జస్ట్ ఒక మైఫిల్ బిర్యానీ అంతా. సో తిరగండి మీరు కూడా. సో గైస్ అదే పంటు. మనం ఇప్పుడు అది ఎక్కి అలా ఆ ఒడ్డుకి వెళ్ళాలి. ఇదంతా గోదావరి. క్రేజీ ఉంది ఇక్కడ వ్యూ. అస్సలు ఫోన్ కొంచెం కూడా న్యాయం చేయట్లే. కళ్ళతో చూస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. ఐమ్ సో ఎక్సైటెడ్. ఇది ఎక్కువ పోతున్నా. యా మనం వెనక మొత్తం గోదావరి నదిలో వెళ్తున్నాం ఇప్పుడు. అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. పక్కా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే కొంచెం క్లౌడ్స్ అన్నీ పోయినాయి. ఎండ కూడా స్టార్ట్ అయింది లైట్గా. సో చూద్దాం ఏమవుతుంది. అన్న చేతిలోనే ఉంది మొత్తం కంట్రోల్. ద డ్రైవర్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద టోర్నమెంట్. కదులుతుంది. స్టార్ట్ అయిపోయింది. బండ్లన్నీ దీనిపైన ఎక్కించేశారు. యూటర్న్ తీసుకొని అలా వెళ్ళాలి. అక్కడ నుండి ఒకటి స్టార్ట్ అయిపోయింది. జూమ్ చేస్తా. అక్కడ నుండి ఒక బండి స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి ఇది స్టార్ట్ అయింది. సో క్రేజీ ఉంది అసలు వ్యూ మాత్రం. అన్ననే దీని డ్రైవర్. వావ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు వచ్చేస్తాం. దిగిపోతున్నాం. ఇంకా పట్టు అయిపోయింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇదే మనం ఇప్పుడు వచ్చిన బోటు. పండి అంటున్నారు దీన్ని ఈడ. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుండి అంతర్వేది. గైస్ 9:19 అవుతుంది ఇది టైము ఎగ్జాక్ట్గా. ఎక్కడ అడిగినా టిఫిన్ అయిపోయింది అంటున్నారు. మన హైదరాబాద్లో అయితే అందరు ఇప్పుడే లేచి మంచిగా టిఫిన్ చేయడానికి బయటికి పోతారు. కానీ 9:19కి ఇక్కడ టిఫిన్ క్లోజ్. సో ఇంకా టిఫిన్ చేయకుండానే అంతర్వేది వీఆర్ గోయింగ్. మనం అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాము. ఆ రేవు దగ్గర నుండి ఇక్కడికి వచ్చే వరకు ఒక్కొక్క వ్యూ, ఒక్కొక్క డైమండ్ ఎంత బాగున్నాయి అంటే ఆ ఇల్లులు, ఆ కొబ్బరి చెట్లు, రొయ్యల చెరువులు, గోదావరి మస్తుంది. ఇంకా మనుషులైతే నాకేమనిపించిందంటే ఎందుకు మనం ఇంత డబ్బులు వెనుక పరిగెడుతున్నాము, ఇలాంటి 4 మనుషులను సంపాదించుకుంటే చాలు కదా అని చెప్తా. బీచ్లో వచ్చని వాళ్ళ గురించి చెప్తా. సో ఇప్పుడైతే స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ గుడి దగ్గర నుండి బీచ్కి ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. సో అది సంగతి. ఫుల్ గాలి వస్తుంది. వర్షం పడేలా ఉంది. ఏమవుతుందో తెలియదు. చూద్దాం. గైస్ వెనక్క చూడండి బీచ్. ఆహాహాహా క్రేజీ ఉన్నది అసలు.
ఈడ గోదావరి ఇంకా సముద్రం కలుస్తున్నది. అన్నా చెల్లెలు గట్టు అంటారంట దీన్ని, ఎందుకంటే గోదావరి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సముద్రుడు. సో అన్నా చెల్లెల గట్టు అంట ఇది. ఫుల్ అలలు వస్తున్నాయి, ఫుల్ గాలి తోలుతుంది, చాలా బాగుంది ఇక్కడ. సో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ మచ్చలు ఇవి చూసారా, ఇవి చిన్న చిన్న క్రాబ్స్ అంతా మట్టితో పోయి బయటకు నెట్టి ఇట్లా చేస్తున్నాయి. భలే ఉన్నాయి ఇక్కడ చూడడానికి ఇవి. సో గైస్, ఈ కనిపించేది గోదావరి. ఇలా వచ్చి ఇట్లా సముద్రంలో కలుస్తుంది. ఈ కలిసే ప్లేసే అంతర్వేది. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ నుండి. ఎంత బాగుందంటే ఫుల్ వేవ్స్ వస్తున్నాయి. ఫుల్ అంటే ఫుల్ వేవ్స్ వస్తున్నాయి. అండ్ నిన్న హైదరాబాద్ ఎక్కడ, ఈరోజు అంతర్వేది ఎక్కడ. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిరాకిల్స్. క్రేజీ ఉంది అసలు. వెనకాల సముద్రము, ఇటు గోదావరి. ఇక్కడ అన్న వాళ్ళు చేపలు పడుతున్నారు, ఫుల్ వలలు ఉన్నాయి. అండ్ ఇక్కడ యూ కెన్ సీ లైట్ హౌస్ కూడా ఉంది. అండ్ యా, చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ ఉంది ప్లేస్. నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ కైండ్ ఆఫ్ పీస్. ఎటువైపు వెళుతుందో తుదిలేని వైఖరి, సరే